హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ప్రెసెంట్ ఈ 3 పీస్ కుర్తా సెట్స్ అసలు ఎంత ట్రెండ్ అవుతున్నాయంటే బయట షాపుల్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా ఈ 3 పీస్ కుర్తా సెట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. అండ్ ఎక్కువ చూపించడం కూడా అవే చూపిస్తున్నాయి. మనము ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఎవరైనా పేజెస్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఈ 3 పీస్ కుర్తా సెట్స్ ఎక్కువ ట్రెండింగ్ గా కనిపిస్తా ఉన్నాయి. అండ్ మీషోలో కూడా అస్సలు ఎంత బాగున్నాయంటే కలెక్షన్. రీసెంట్ గా నేను మీషోలో బిలో 1000 రూపీస్ కాస్ట్ లో వచ్చేసి నేను ఒక 4 3 పీస్ కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు క్లాత్ కానీ ఎంత బాగున్నాయో నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు. అయితే ఏమైందంటే నేను మొత్తం 4 ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ 3నే ఉన్నాయి. ఇదిగోండి, ఈ 3నే ఉన్నాయి. ఒకటి ఏమైందంటే దాని గురించి లాస్ట్ లో చెప్తా, ఓకేనా? ఫస్ట్ మనం ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఇవన్నీ కూడా బిలో 1000 రూపీస్. నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఎట్లా ఉంది క్లాత్ అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మెరూన్ కలర్, మెరూన్ రెడ్, సో అట్లా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇది 3 పీస్ కుర్తా సెట్. సో ఫస్ట్ మీకు టాప్ చూపిస్తా. ఇది గౌన్ మోడల్ వచ్చింది, అంటే స్ట్రైట్ కట్ కాదు, గౌన్ మోడల్ అనమాట. ఇదిగోండి ఇట్లా వస్తుంది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. నాకైతే ఇది ఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చింది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అట్లా ఇది 3/4 హ్యాండ్స్ అంటారు కదా, అట్లా వస్తుందేమో. నాకైతే ఫుల్ హ్యాండ్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ వర్క్ విషయానికి వస్తే నీట్ గా ఉందన్నమాట. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఎంత చాలా నీట్ గా ఉంది. అసలు క్లాత్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇది సిల్క్ అనమాట క్లాత్. నేను ఫస్ట్ కాటన్ అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత చూస్తే ఇది సిల్క్ క్లాత్. చాలా బాగుంది అసలు. కింద అయితే ఇట్లా జస్ట్ నార్మల్ ప్లెయిన్ గా ఇచ్చాడు. పైన వరకు ఇట్లా మనకు టాప్ ఇట్లా వరకు మాత్రమే మనకి ఇట్లా వర్క్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి టాప్ దీనిది. ఇది వచ్చేసి కింది బాటం, ఇట్లా బాటం కి కింద ఇట్లా వర్క్ ఇచ్చాడు. ఇది లూజ్ ప్యాంట్ టైప్ అనమాట. సో ఇట్లా ఇది వచ్చేసి ఇది ప్యాంట్. చున్నీ చూపిస్తా మీకు. చున్నీకి కూడా ఏంటంటే ఇదిగోండి, డ్రెస్ బాగుంది కానీ చున్నీ ఒకటి ఏంటంటే ఇట్లా లెంత్ లేదు, వెడల్పు లేదు. ఇదిగోండి లెంత్ అంతా కలిపి ఇదిగోండి ఇది ఇట్లా 2 సైడ్స్. మనము సింగిల్ సైడ్ వేసుకునే దానికైతే అవుతుంది, కానీ ఇట్లా 2 సైడ్స్ వేసుకునే దానికైతే అసలు లెంత్ సరిపోదు. హైట్ ఉన్న వాళ్ళకైతే అసలు సరిపోదు. ఇది వర్క్ ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు. వెడల్పు కూడా ఎక్కువ లేదండి, ఇదిగోండి వెడల్పు ఇంతే ఉంది, ఎక్కువ లేదు. సో ఇది వచ్చేసి బిలో 1000 రూపీసే పడ్డది ఇది కూడా. సో నేను తీసుకున్న 4 సెట్స్ బిలో 1000 రూపీస్. అది ఒక కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ కలర్. ఇదైతే అసలు ఎంత ట్రెండింగ్ లో ఉందంటే మీషోలో ఎవరైనా ఇట్లా డ్రెస్సెస్ తీసుకొని రివ్యూ ఇస్తూ ఉంటారు కదా, చాలా మంది ఈ డ్రెస్ని అయితే రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కొన్ని వర్క్ కూడా చాలా సింపుల్ గా బాగుంది. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట, గౌన్ టైప్ కాదు, స్ట్రైట్ కట్. ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు. దీనికి కూడా అంతే, ఇట్లా జస్ట్ ఇట్లా ఫ్రంట్ మాత్రం ఇట్లా వర్క్ ఇచ్చాడు, కింద అయితే ఏం వర్క్ ఇవ్వలేదు. ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్, జస్ట్ హ్యాండ్స్ కి ఇలా సింపుల్ గా ఇచ్చాడు. ఇది వచ్చేసి కాటన్ అండి, జస్ట్ నార్మల్ కాటన్ అంతే. ఇది టాప్. ప్యాంట్ వచ్చేసి జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు దీనికి. కింద ఇట్లా లెగ్స్ కింద మాత్రం ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు, జస్ట్ సింపుల్ లేస్ ఇచ్చాడు అంతే. ఇది ప్యాంటు. ఇది వచ్చేసి ఎలాస్టిక్. చున్నీ మాత్రము బాగుంది, ఇదిగోండి ఇలా ఇచ్చాడు చున్నీ, కింద ఇట్లా ఇచ్చాడు. ఇది చున్నీ. ఇది లెంత్ కూడా చాలా బాగుంది. లెంత్ కూడా ఇది నేను డబల్ ఫోల్డ్ చేశాను, లెంత్ చాలా బాగుంది. చున్నీ కూడా చాలా బాగుంది. ఇది ఒకటి, ఇది కూడా బిలో 1000 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాదీ కాటన్. ఇది క్లాత్ అయితే అసలు చాలా బాగుంది, ప్యూర్ కాటన్ ఖాదీ. అండ్ ఇది వర్క్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు.
ముందు ఇట్లా బటన్స్ ఇచ్చేసి చుట్టూ ఇట్లా వర్క్ ఇచ్చాడు. ఇదంతా కూడా థ్రెడ్ వర్కే. ఇది కూడా స్ట్రైట్ కట్ అండ్ హ్యాండ్స్ కి జస్ట్ ఇట్లా ఇచ్చాడు. ఇది 3/4 హ్యాండ్స్. ప్యాంట్ అయితే జస్ట్ నార్మల్ గానే ఉంది. కింద మాత్రం ఇదిగోండి కొద్దిగా ఇట్లా పట్టిలాగా ఇచ్చి ఇట్లా వర్క్ ఇచ్చాడు. అండ్ దీని చున్నీ నాకు బాగా నచ్చింది. డ్రెస్ అంటే జస్ట్ నార్మల్ గా వర్క్ ఇట్లా ఉంది కానీ చున్నీ మాత్రం చాలా బాగుంది. అది పై టాప్ ఎట్లా అంటే మనం జస్ట్ నార్మల్ గా చుడీదార్స్ అట్లా కుట్టించుకుంటాం కదా, సో ఆ టైప్ ఉంది. కానీ చున్నీ మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు. ఇట్లా ఇచ్చాడు చున్నీ. అయితే ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 600 పడ్డది నాకు. ఈ సెట్ వచ్చేసి 3 పీస్ సెట్ 600 పడ్డది. ఇందులో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి పర్పుల్ కలర్ ఉంది, అంటే ఇక్కడ చున్నీ వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది. పై టాప్ మాత్రము ఇదిగోండి ఈ కలరే వస్తుంది. ఇది వైట్ కూడా కాదు, ఇది వైట్ కాదు. సో ఇందులో మనకి ఇక్కడ వర్క్ ఇచ్చాడు కదా, ఇక్కడ పింక్ ఉంది కదా వర్క్, ఇందులో వచ్చేసి పర్పుల్ కలర్ ఉంటుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. నేను సెకండ్ చూపించాను కదా లైట్ గ్రీన్, అందులో కూడా 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ పింక్ కలర్ ఏదో ఉంది, ఒకటి ఈ కలర్ ఉంది. సో ఈ కలర్ బాగుంటది అనేసి నేను ఇది తీసుకున్నాను. నేను 4 కుర్తా సెట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ 3నే చూపించాను. ఒకటి రిటర్న్ పెట్టాను. అది రిటర్న్ ఎందుకు పెట్టాను అనేది నేను ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తూ నేను చెప్తాను. ఆ డ్రెస్ కూడా చూసండి. నేను తీసుకున్న 4th కుర్తా సెట్ వచ్చేసి ఇదన్నమాట. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే మనకు ఫ్రంట్ ఇట్లా నెక్ దగ్గర వచ్చిన వర్క్ కానీ చాలా క్లియర్గా బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్. నేను మెయిన్గా ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ చున్నీ అనమాట. ఎప్పటి నుండి ఆ చున్నీ అట్లాంటి చున్నీ ఉన్న డ్రెస్ తీసుకోవాలనుకుంటా ఉన్నా. సో దీనికి ఉంది కదా అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి చిందేరి కాటన్ అనమాట. స్ట్రైట్ కట్ చాలా బాగుంది లుక్ వైజ్. కాకపోతే ఈ డ్రెస్ నేను రిటర్న్ పెట్టాను. ఎందుకు రిటర్న్ పెట్టాను అంటే నార్మల్గా నాకు మార్నింగ్ డెలివరీ అయింది డ్రెస్. సో నేను మొత్తం చెక్ చేస్తూ ఉన్నా ఏమైనా డ్యామేజ్ అట్లా ఉన్నాయా అనేసి. అట్లా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్లా నాకు ఇట్లా బ్యాక్ సైడ్ నెక్ దగ్గర బ్లాక్గా కనిపించింది. ఇట్లా మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు హ్యాండ్స్ కింద మొత్తం బ్లాక్గా అనిపించింది. అంటే ఎవరో దీన్ని వేసుకొని రిటర్న్ చేశాడు సెల్లర్, మళ్ళీ నాకు అదే రీసెండ్ చేశాడు. సో నేను వెంటనే రిటర్న్ పెట్టేశాను. ఇది వీడియో క్లియర్గా మీకు చూపిద్దాము అనుకున్నాను. నేను మార్నింగ్ రాగానే రిటర్న్ పెట్టానని చెప్పాను కదా, ఇది ఆఫ్టర్నూన్ వచ్చి డెలివరీ బాయ్ పిక్ చేసుకున్నాడు. నేను వీడియో సరిగ్గా తీయలేకపోయాను. ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా చూపించాలని ట్రై చేశా, కానీ ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు. సో ఇట్లా కూడా మీషోలో చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి డ్రెస్సులు ఏవైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. నేను తీసుకున్న 4 కుర్తా సెట్స్ అయితే ఇవన్నమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ కూడా నేను అంటే క్లాత్ వైజ్ అంతా బాగుంది. నాకు ఇట్లా వచ్చేప్పటికి మళ్ళీ దాన్ని రీఆర్డర్ అనేది ప్లేస్ చేయాలనిపించలేదు, రిటర్న్ పెట్టేశాను. ఇన్ కేస్ మీకు ఈ 4 కుర్తా సెట్లలో ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేనైతే మీకు కోడ్ సెండ్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.